ఛానల్ అనేది బాగుందని వేరే వాళ్ళు చూస్తారు. డిస్లైక్ కొట్టిరనుకోండి, అది ఎందువల్ల బాగాలేదా అని కూడా ఛానల్ అయితే చూడడం జరుగుతుంది కదా. అందుకనే మాలాంటి వాళ్ళ ఛానల్ అయితే చూడండి. మాదైతే చిన్న ఛానలే, నేనైతే కొత్తగానే పెట్టానండి ఛానల్. టైంపాస్కి అయితే ఛానల్ అయితే రన్ చేయట్లేదు. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఒక మెంబర్ని కావాలనే ఛానల్ అనేది పెట్టిన. మా ఆయన చేసే శాలరీ సరిపోక నేను ఇంట్లో పని, నేను టైలరింగ్ చేశాను, బయట వర్క్ కూడా చేశాను. అవన్నీ చేసుకుంటూ నేను యూట్యూబ్ అనేది రన్ చేయడం అయితే జరుగుతుంది. యూట్యూబ్లోనైతే మనం ముందు మాట్లాడే మాటల కంటే మనల్ని ఎక్కిరించే వాళ్ళే చాలామంది ఉంటారండి. మీకు కూడా ఎంత అనుభవం కలిగిందో కలగలేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే కలుగుతుందండి. ఎందుకంటే నా ముందు ఒకలాగా, అరే ఈమె ఛానల్ పెట్టడం వల్ల ఏం లాభం ఉంది, వేస్ట్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అనేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మాటలు కూడా వింటున్నాం. మనం అనేది యూట్యూబ్ అనేది ఎవరి గురించో అయితే మనం పెట్టట్లేదు కదా, మన గురించి మనం అనేది యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఆ స్టార్ట్ చేసినందుకు యూట్యూబ్ అనేది మనము మంచిగా సక్సెస్ కావాలని లైవ్ ప్రోగ్రామ్ అయితే నేను మొన్న ఒకసారి చేశాను, ఇది రెండోసారి అండి. మొన్నసారి అయితే లైవ్లోకి 10 మెంబర్స్ వరకు అయితే వచ్చారు ఫస్ట్ టైం కనుక. ఈసారన్నా కొంచెం మంచిగా రావాలి నా ఛానల్ అనేది, లైవ్లోకి చాలామంది రావాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే మాట్లాడొచ్చండి, కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో అనేది. ఛానల్ చూడకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళది ఫ్యామిలీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అలాంటిదే మా ఫ్యామిలీ కూడా ఒకటండి. నేనైతే ఒక అక్కను చూసి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టిన. ఆ అక్క పేరు అనేది నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే తన పర్మిషన్ కావాలి కదా తన పేరు చెప్పడానికి కూడా. అందు గురించనే యూట్యూబ్ ఛానల్లో అక్క పేరు అయితే చెప్పట్లేదు. నేను ఆ అక్క ఛానల్ చాలా రోజుల నుంచి చూస్తున్నా. తను స్టార్ట్ చేసిన 1 మంత్ 2 మంత్స్ నుంచి చూస్తున్నా. చూసి నేను ఆ అక్కని అలా చేసుకుంటూ కూడా అక్క యూట్యూబ్ అనేది చాలా రన్ చేస్తుంది. నేను కూడా చేయగలగాలి, నేను కూడా మా ఆయనకి ఎంతో కొంత సహాయం చేయాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, పిల్లలు కూడా ఒక పొజిషన్లోకి రావాలనేది నా కోరిక అండి. అందుకనే ఈ ఛానల్ అనేది మేము పెట్టినాము. మా ఆయన సపోర్ట్ అయితే చాలా ఉంది చేయడానికైతే నాకు. ఓకేనా, ఎవరైనా సరేనండి. సబ్స్క్రైబర్స్ అయితే 1000 పైనే ఉన్నారు, 1K రీచ్ అయిపోయినా. వాళ్ళు కూడా ఎవ్వరు లైవ్లోకి అయితే రావట్లేదు. అంటే నేను ముందు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు లైవ్ పెడుతున్నా అని, అందువల్ల ఎవరు రావట్లేదేమో అనుకుంటున్నా. ఈసారి లైవ్ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లైవ్ పెడతాను. నా సబ్స్క్రైబర్లు అయితే ప్రతి ఒక్కరు చూడాలని, లైవ్లోకి రావాలని కోరుకుంటున్నాను. నచ్చితే ఛానల్ అయితే లైక్ చేయండి, నచ్చకున్నా కూడా డిస్లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేసిరనుకోండి నా ఛానల్ బాగుంది, అరే ఏమి ఛానల్ బాగా రన్ అవుతుంది అనేసి వేరే వాళ్ళు చూస్తారు. డిస్లైక్ చేసిరనుకోండి, ఆ ఛానల్ ఎందువల్ల బాగాలేదు, ఎందుకు డిస్లైక్ కొట్టిర్రు అని అనుకుంటే మాత్రం డిస్లైక్ కూడా మీనింగ్ అయితే ఉంది కదా. లైక్ అయినా మీనింగ్ ఉంది, డిస్లైక్ అయినా మీనింగ్ ఉంది. నేనైతే ఈ విధంగా అయితే చెప్తున్నా. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే, తప్పుగా అనుకుంటుంటే, నా సోది అనుకుంటుంటే డిస్లైక్ చేయండి. లేదు ఈమె బాగానే చెప్పింది అనుకుంటే లైక్ చేయండి. ఇంకా వేరే వాళ్ళకు కూడా నా ఛానల్ అనేది షేర్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీసారి లైవ్ పెట్టినప్పుడు అయితే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయితే లైవ్ పెడతాను. ఓకేనా, బాయ్ అండి అందరికీ. హాయ్ అండి, మీ పేరు చెప్పండి, ఎవరో లైవ్కి వచ్చింది. హలో అండి, మీ పేరైనా చెప్పొచ్చండి. లైవ్కి ఎవరు వచ్చిరో కూడా తెలుసుకోవాలనుకుంటే పేరు చెప్పినా నేను హాయ్ చెప్తాను. ఓకేనా. హాయ్ అండి, మీ పేరు చెప్పండి, లైవ్కి వచ్చింది ఎవరో.